Hey, hello guys, welcome back. Technically, డే 23 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. ఈరోజు ఎక్కడ ఉన్నానంటే కాకినాడ. మ్యాక్సిమం చాలా మందికి తెలియపు ఉంటుంది ఈ ఏరియా. దీన్ని ఏమంటారు? ఓకే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలి, ది రాకింగ్ స్టార్. హాయ్, హలో. బ్రో ఏంటంటే మనకి గైడ్ అనమాట కాకినాడ. ఓన్లీ ఫర్ కార్తిక్. మన ఏపీ మొత్తంలో ఎక్కడ ఉండవు ఇలాంటి చెట్లు, ఓన్లీ కాకినాడలోన ఈ ఏరియాలోనే ఉంటాయి. ఈ ఈ చెట్లు వచ్చేసి మ్యాంగ్రోవ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా రేర్గా ఉంటాయి, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటాయంట ఈ చెట్లు. ఈ ఫారెస్ట్కి కూడా ఈ నేమ్ వచ్చిందంటే కారణం ఈ చెట్ల వల్లే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇంకా ఇండియాలో కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా చూసుకుంటే అమెజాన్ ఫారెస్ట్ అలాంటి ఏరియాల్లో ఉంటాయి. ఇంకా మీరు చూడొచ్చు, కింద మొత్తం ఇలా మొత్తం చెత్తగా బురద నీరు. ఇంకా రెయినీ సీజన్లో వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది వాటర్. ప్రజెంట్ అయితే సమ్మర్ కదా, సో వాటర్ ఏం పెద్దగా లేదు. ఇక్కడ మీరు పక్షులు చూస్తుండ్రా, ఇలాంటివి చాలా రేర్ అండి, ఇలాంటి దగ్గర ఉంటాయంట. బట్ మేము వచ్చాము, మాకేం కనిపించలేదు. ఇంకా ఒక రకమైన పిల్లి, నల్లటి మచ్చలతోని, చాలా కనిపించడానికి చాలా బాగుంది పిల్లి అయితే. బట్ అది కూడా మాకు కనిపించట్లేదు, ఎదగతనము అవన్నిటికీ. ఇంకా ఈ ఏరియా మొత్తంగా వచ్చేసి ఒక అప్రాక్సిమేట్గా ఒక 50 acres ఉంటుంది అనుకుంటున్నా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. చాలా పెద్ద ఏరియా. మనకేంటంటే ప్రతి దగ్గర గ్రీన్ బోర్డ్స్ ఉంటాయి, మనకి చెప్తుంటాయి ఎక్కడున్నాం, ఎటువైపు వెళ్తే ఏమొస్తుందని. ఆ బోర్డ్స్ కనుక లేకపోతే మనకి మ్యాక్సిమం తప్పిపోతాము. అలానే ఉంది, ఒకసారి చూడండి, మొత్తము స్ట్రేంజ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్లేస్ అంటే ప్లేస్ బాగుంది, కాకపోతే చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. న్యాచురల్గా అయితే కొంచెం కూడా నాకు అనిపించట్లేదు. మీకు చూపిస్తాను చూడండి, చూస్తున్నారా? కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి, చాలా అగ్రెసివ్గా ఉన్నాయి అవి కూడా. ఫీమేల్ మంకీస్ అయితే వస్తున్నాయి, మీదకి వస్తున్నాయి. ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి ఏవైనా తెస్తే మాత్రం ఇలాంటి దగ్గర తినడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే అవి వచ్చేస్తున్నాయి, మీదకి వస్తున్నాయి. నిజం చెప్పాలంటే అది వీటి ఏరియానే, మనమే ఇలా అరేంజ్మెంట్ ఇదంతా చేసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇది వాటి ఏరియానే, మనదే తప్పు. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంది, కాస్ట్ వచ్చేసి 100 అనుకుంటున్నా. చూడాలి, వెళ్దాం. ఫస్ట్ అయితే చాలా దూరం నడిచేసాను ఇప్పటికి. ఏం చేయాలి అంటే, అసలు మ్యాక్సిమం క్యాంటీన్ అంతా ముందే ఉంటుంది, క్యాంటీన్ ఏరియా ఫుడ్ అంతా కూడా. లోపలికి వచ్చేసి ఇక్కడ ఏం దొరకట్లేదు, గొంతు ఆరిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ఏమైనా తీసుకోవాలి, తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ వెనక్కి బోటింగ్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి కుదిరితే బోటింగ్ చేద్దాం. అంటే బాగుంటేనే చేస్తాను, లేకపోతే లేదు. డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇక్కడ.
ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది మధ్యలో, ఫారెస్ట్ మధ్యలోన వచ్చాను. ఈ వాచ్ టవర్ పర్పస్ ఏంటంటే ఈవినింగ్ టైము బర్డ్స్ అవన్నీ ఎగురుతుంటాయి కదా, దానికోసం అని పెట్టారు. మన టైం అంటే ఇక్కడ బర్డ్స్ ఏమీ లేవు. బట్ చూడండి ఎంత పెద్ద ఫారెస్ట్, మొత్తం ఇదంతా ఫారెస్ట్. ఇక్కడ వరకు ఇదంతా ఫారెస్టే, ఇక్కడ నుంచి అటువైపు మొత్తము సీ అనమాట. అలా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి ఒక స్పాట్కి వచ్చాను, చూపిస్తాను మీకు కూడా. నేను కూడా తినా ముందు చెప్పాలి ఆపేసినాడు. ఈ ఏరియా అలా వెళ్ళిపో. ఈ ఏరియా ఏంటంటే